హాయ్! ఈరోజు మనం విద్యా వైర్స్ ఐపీఓ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మార్కెట్లో దీని గురించే చర్చ. మరి ఇందులో అంత స్పెషల్ ఏముందో చూద్దామా? ముందుగా అసలు ఈ ఐపీఓ సైజ్ ఎంత చూస్తే దాదాపు 300 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి ఇంత మొత్తం సమీకరించబోతున్నారన్నమాట. ఇక ఇన్వెస్టర్ల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందంటే అద్భుతం అనే చెప్పాలి. రెండో రోజు ముగిసేసరికి 7 రెట్లకు పైగా సబ్స్క్రైబ్ అయింది. అంటే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనాలంటే మినిమం ఎంత పెట్టాలి? ఒక్క లాట్కి అప్లై చేయాలంటే సుమారుగా 15,000 రూపాయలు కావాలి. రైట్. ఇక ఈ మెయిన్ బోర్డ్ ఐపీఓకి సంబంధించిన కీలకమైన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నంబర్స్ ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 48 నుంచి 52 రూపాయల మధ్య. లాట్ సైజ్ 288 షేర్లు. ఇక డేట్స్ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 3న ఓపెన్ అయ్యి 5వ తారీఖున క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ నంబర్స్ అన్నీ పక్కన పెడితే అసలు ఈ విద్యా వైర్స్ కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళ బిజినెస్ ఏంటి? వీళ్ల ప్రోడక్ట్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. అదేంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి ఇవి నరాలు రక్తనాళాల లాంటివి అన్నమాట. ఎంత సింపుల్ కదా! అవి లేకుంటే ఏదీ కదలదు. మరి ఈ నరాలు ఎక్కడెక్కడ వాడతారు? మనం మాట్లాడుకుంటున్న ఫ్యూచర్ సెక్టార్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్, విండ్ పవర్, ఇలా అన్ని కీలక రంగాల్లోనూ వీరి ప్రోడక్ట్స్ వాడతారన్నమాట. ఇక మార్కెట్లో వాళ్ల పొజిషన్ చూస్తే ప్రస్తుతం ఇండియాలో 4వ అతిపెద్ద ప్లేయర్. అయితే ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుతో బిజినెస్ని ఇంకా పెంచి 3వ స్థానానికి వెళ్లాలన్నది వాళ్ల ప్లాన్. ఇది వాళ్లకున్న విజన్ని చూపిస్తుంది. సరే, బిజినెస్ బాగుంది. మరి ఫైనాన్షియల్ సంగతేంటి? కంపెనీ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చూద్దాం. ఈ చార్ట్ చూడండి. గత 3 ఏళ్లుగా వాళ్ల రెవెన్యూ అంటే ఆదాయం కన్స్టెంట్గా పెరుగుతూ వస్తోంది. ఇది చాలా మంచి పాజిటివ్ సైన్. ఆదాయం మాత్రమే కాదు, లాభాలు కూడా అంతే స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. ఈ 3 ఏళ్లలోనే ప్రాఫిట్స్ దాదాపు డబల్ అయ్యాయంటే కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక కాయిన్కి 2 వైపులా చూడాలి. ఒకవైపు ప్రాఫిట్ మార్జిన్లు మెల్లిగా అయినా సరే కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. ఇది చాలా మంచి విషయం. కానీ మరోవైపు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మాత్రం నెగటివ్గా ఉంది. అంటే వ్యాపారంలోకి చాలా డబ్బు పెట్టాల్సొస్తుంది. సో అసలు పాయింట్ ఇదే. ఈ కంపెనీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, రెండింటినీ బ్యాలెన్స్ చేసి చూడాలి. మొదటగా వాల్యుయేషన్ అంటే కంపెనీ షేర్ ధర ఎంత రీజనబుల్గా ఉంది. పీ రేషియోను బట్టి చూస్తే వీళ్ల కాంపిటీటర్స్ అయిన ప్రెసిషన్ వైర్స్, అపార్ ఇండస్ట్రీస్తో పోలిస్తే విద్యా వైర్స్ షేర్ ధర చాలా అట్రాక్టివ్గా తక్కువలో కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్. సో మొత్తం కథను ఈ స్లైడ్ సింపుల్గా చెప్పేస్తుంది. ఒకవైపు ఈవీ, ఇన్ఫ్రా లాంటి సూపర్ గ్రోత్ ఉన్న సెక్టర్స్లో వీళ్లున్నారు. ఐపీఓ డబ్బుని సరిగ్గా వాడుతామంటున్నారు. వాల్యుయేషన్ కూడా బాగుంది. మరోవైపు ప్రాఫిట్ మార్జిన్లు కొంచెం తక్కువగా ఉన్నాయి, క్యాష్ ఫ్లో ఇబ్బందులున్నాయి, ఇంకా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. మరి ఇన్ని విషయాలు తెలిసాక ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అని ఎలా డిసైడ్ అవ్వాలి? ఇది ఇన్వెస్ట్మెంట్ సలహా కాదు, కానీ ఒక ఆలోచన విధానం. కొన్ని ప్రశ్నలు వేసుకుంటే మనకే క్లారిటీ వస్తుంది. ఈ ఐపీఓ ఎవరికీ సూట్ అవుతుంది? 3 పాయింట్లున్నాయి. 1. ఇండియా పవర్, ఈవీ సెక్టర్ల మీద లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంటుందని నమ్మేవాళ్లకి. 2. సుమారు 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగేవాళ్లకి. ఇక 3ది చాలా ముఖ్యమైనది. కేవలం లిస్టింగ్ రోజు లాభం కోసం కాకుండా కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేయగలను అనుకునేవాళ్లకి ఇది మంచి ఆప్షన్ కావచ్చు. మరి కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్ల సంగతేంటి? చూడండి, గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జీఎంపీ ఓ మోస్తరుగా ఉంది. సుమారు 12-20%. అంటే కొంత పొటెన్షియల్ ఉంది. కానీ ఈ మధ్య వచ్చిన కొన్ని బంపర్ ఐపీఓలతో పోలిస్తే ఇది కొంచెం రిస్కీ అనే చెప్పాలి. చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఇది ఒక దీర్ఘకాలిక కంపెనీ స్టోరీనా, లేక కేవలం స్వల్పకాలిక మార్కెట్ హైపా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానాన్ని బట్టే మన నిర్ణయం ఉండాలి.